ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతిలో భూసేకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూములు ఇవ్వని కొందరు రైతుల నుంచి భూసేకరణ చట్టం 2013 ద్వారా భూములు తీసుకోవాలని నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. దీంతో రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడినట్లయింది. అంతేకాదు రాజధాని అమరావతిలో పనుల కోసం ఎన్పీవీ ఏర్పాటు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలు చర్చకొచ్చాయి. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్కు ఆమోదం తెలిపింది. ఏపీ మంత్రివర్గం పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేపు ఉదయం 11 గంటలకు ఆటో డ్రైవర్ల సేవలను ప్రారంభిస్తారు. ఒక్కో డ్రైవర్ అకౌంట్లో 15,000 రూపాయల చొప్పున జమ చేయనుంది ప్రభుత్వం. అమృత్ 2.0 పథకం పనులు, విద్యుత్ శాఖకు సంబంధించిన పలు పనులు, జలవనరుల శాఖ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీలో కారవాన్ టూరిజానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు, కుష్ఠవ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై కేబినెట్లో చర్చ జరిగింది. మోడీ టూర్ను విజయవంతం చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. జీఎస్టీ తగ్గింపు, విజయోత్సవ కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై జలవనరుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశించారు. 2026 జనవరి కల్లా ఎడమ కాలువ పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్ నుంచే ప్రధాన డ్యాం పనులు మొదలుపెట్టాలని సూచించారు. గత ప్రభుత్వం విత్డ్రా చేయని ల్యాండ్ ఎక్విజిషన్ విత్డ్రా చేయని భూమి ఏదైతే ఉందో విత్డ్రా చేసి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా మారిందో అమరావతి అభివృద్ధికి, సపోజ్ ఏదన్నా కాంప్లెక్స్ కడుతున్నాము, దాంట్లో ఒక 5 ఎకరాలు అడ్డంకిగా ఉంది, దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం.